హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ బొల్లా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హిందీవేర్లోనే పాపులర్ మోడల్ ఎస్ టైప్ కమోడ్ని, వెస్టర్న్ కమోడ్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి, మనం ఓపెన్ చేస్తున్నాము ఎస్ టైప్ కమోడ్. ఎందుకు ఎస్ టైప్ కమోడ్ అంటామంటే అది షేపు ఆ పీ ట్రాప్ లాగా ఉండే షేపు టాయిలెట్లోకి వెళ్ళేది కనెక్షను ఎస్ టైప్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఎస్ టైప్ కమోడ్ అంటారు. పీ ట్రాప్ కమోడ్ కాదు ఇది. పీ ట్రాప్ అంటే స్ట్రైట్గా ఉంటుంది, అది కిందకు ఉండకుండా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి దాని మూత. మనం దీన్ని ఈజీగా ఎలా ఇన్స్టాల్ చేయవచ్చు, మన ఛానల్లో ప్రతి పని ఈజీగా ఎలా చేయాలన్నదే కాన్సెప్ట్గా వీడియోలు చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీలైతే నా ఛానల్ ఫాలో అవ్వండి, మా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మూత. మనం ఎలా బిగించాలో, ఈజీగా ఎలా బిగించాలో మనం ఈ వీడియోలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడే మనం బిగించాల్సింది అదే టాయిలెట్ పైప్. ఫ్రెండ్స్, మనం ముందుగానే ఆ పైపు ఆ కమోడ్ నుంచి వాల్ నుంచి 9 అంగుళాలు సెంటర్ చేసుకుని మనం ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. ఆ పైప్ ఇప్పుడు కనీసం ఒక జానుడు పైకే ఉండేటట్టుగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా అది మనం టైల్స్ లెవెల్కే కట్ చేసుకుని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇదిగో చూసారా, ఈ మార్కింగు మనకు ఆ మార్కింగ్ కాడికి కమోడ్, ఆ ఎస్ టైప్ కమోడ్ మూత, ఆ మూతి దాంట్లో మునిగేటట్టు చూసుకోవాలి. అంత ఎక్స్ట్రా ఉంటే మనం అది తర్వాత కట్ చేసుకోవచ్చు. అదే ముందు కిందకే ఉంటే మనం పైకి పెంచుకోవడం కుదరదు. కాబట్టి చూడండి, ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అక్కడ వరకు మనకు పైపు అందులో మునగాలి, పైపులో దిగాలి. అప్పుడే మనకి స్మెల్ రాకుండా మనం కవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కవర్ అక్కడ వరకు దిగిపోవాలి, పైపులో దిగిపోవాలి. కాబట్టి మనం అలా ఆ పైప్ పక్కనే బేసిన్ పెడితే ఎంత హైట్ వరకు అది వస్తుందో చూసుకుని మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ కాడికి కట్ చేసుకోవడమే. చూడండి, కట్ చేస్తున్నాము. అది సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి, ఎగుడు రాకూడదు ఫ్రెండ్స్. ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకి సిమెంట్ పెట్టడానికి చూడడానికి కూడా బాగుంటుంది, బాగా కవర్ అవుతుంది. ఫ్రెండ్స్, చూడండి, కట్ చేసుకున్నాం. కమోడ్లో పెట్టేశాను. కమోడ్ కూర్చోబెట్టండి ఫ్రెండ్స్. కూర్చోబెట్టిన తర్వాత అది మనకి వంకరగా ఉందో స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్ట్రైట్గానే ఉంది. ఇంకోసారి మీకు తెలియడం కోసం, చెకప్ కోసం ఒకసారి టేప్తో కొలుచుకుని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇటుపక్క 9.5 ఉంది గోడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, 9 అంగుళాల, పక్కన కూడా 9.5 అంగుళాలు. కాబట్టి కమోడ్ సమానంగానే ఉంది ఫ్రెండ్స్. సో ఇక మనం ఇంకా మార్కింగ్ చేసుకుందాం. ఆ కమోడ్ చుట్టూరు పెన్సిల్తో కానీ ఏదో స్కెచ్తో కానీ ఏదో ఒకటి మార్కర్తో మార్కింగ్ చేసుకుని, ఆ మార్కింగ్ చేసుకున్న దాంట్లో చూడండి ఫ్రెండ్స్, ఆ మార్కింగ్ చేసుకున్న దాంట్లో మనం సిమెంట్ కానీ, బిర్లా వైట్ కానీ, హాల్టెక్ కానీ, టైల్స్ మక్కు కానీ ఏదైనా పర్లేదు, దాన్ని మనం కమోడ్ని దానికి అతికించడం కోసం ఏదో దాంతో, నేనైతే టైల్స్ మక్కు తీసుకున్నాను. ఆ మార్కింగ్ లోపల అతికించడానికి మనం ఆ పౌడర్లో ఏదైనా సరే కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకొని, జోరు అయిపోకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసి కలుపుకొని, ఫ్రెండ్స్ జోరు అయిపోయిందని నేను కొంచెం ఇంకా పౌడర్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా మరీ జోరుగా కాదు, కొంచెం గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండేటట్టు కలుపుకొని ఆ పెన్సిల్ గీత మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ లోపల పక్కనే మనం దీన్ని ఇలా మందంగా చుట్టూరు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెన్సిల్ గీత మనకు బయట పక్క ఉండాలి, మనం ఈ పెట్టే మొక్కంతా లోపల పక్క ఉండాలి. అలా పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా అదే మార్కింగ్లో, అంతకుముందు మనం పెట్టుకున్నాం కాబట్టి అదే మార్కింగ్లో కూర్చునేటట్టు జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, నేను కమోడ్ చాలా జాగ్రత్తగా కూర్చోబెడుతున్నాను. మీకు పక్కన హోల్స్ కనపడుతున్నాయి కదా, కమోడ్ ఫ్లోర్ కేసి బిగించడానికి. అది మేమైతే బిగించట్లేదు, ఇలా సరిపోతుంది. స్క్రూస్ కూడా లేవు ఫ్రెండ్స్. బిగించుకుంటే పర్లేదు, బిగించుకోండి, అది ఎక్స్ట్రా బలం అవుతుంది.
ఇలా అయితే సరిపోతుంది. నేనైతే దాన్ని ఈ మక్కుతోనే క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఆ పైప్ చుట్టూరు కూడా ఇదే మొక్క పెట్టేస్తున్నాను. నీట్గా మొత్తం మొక్క అంతా పెట్టేసుకుని అక్కడ స్మెల్ రావడానికి ఏం గ్యాప్ లేకుండా లోపల పక్క మనం వెళ్ళేటట్టుగా కూర్చుకుంటూ నీట్గా మొత్తం అంతా చుట్టూరు పెట్టేసుకున్నాము. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఫైనల్గా. చాలా ఈజీ ఫ్రెండ్స్. మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇలా ప్రతి పని ఈజీగా ఎలా చేయాలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.